సో మెయిన్గా మనం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం, చాలా రకాల డైట్స్ అనేవి ప్రాచుర్యంలోకి వస్తూ ఉన్నాయి. చాలామంది వాటిని ఫాలో అవుతూ ఉన్నారు. కొంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయి, కొంతమందికి రిజల్ట్స్ రావట్లేదు. సో దాన్ని అక్కడ స్టాప్ చేసి కొత్తగా ఇంకే డైట్ వచ్చిందా అని చెప్పి దాన్ని ఫాలో అవటం జరుగుతుంది. అయితే రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తోంది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గురించి. సో ప్రధానంగా అసలు ఏంటండి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి, ఇది ఎవరికి సజెస్టబుల్ అంటే ఏం చెప్తారు? హాయ్ అండి. సో ఫస్ట్ మనము యాంటీ ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడే ముందు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంది దాని గురించి మనం విల్ అండర్స్టాండ్. ఇన్ఫ్లమేషన్ అనేటిది మన బాడీలో న్యాచురల్ స్ట్రెస్ రెస్పాన్స్. ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినా లేకపోతే మన దెబ్బ తాకినా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దానికి రెస్పాండ్ అవుతుంది. దానివల్ల ఇన్ఫ్లమేషన్ అనేటిది మన బాడీలోనే అవుతుంటుంది. సో ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ అనేటిది ఇట్ ఈస్ లైక్ అ న్యూ ట్రెండ్ ఇప్పుడు వచ్చింది. సో అది ఫుడ్స్ మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ రిచ్ ఫుడ్స్ అనేటివి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా గుడ్ ఫ్యాట్స్, ఇంకా ఫైబర్ కంటెంట్, ఇవన్నీ ఫుడ్స్ రిచ్ ఉన్నవి తీసుకుంటే మన ఇన్ఫ్లమేషన్ అనేటిది, బాడీ ఇన్ఫ్లమేషన్ అనేటిది తగ్గుతుంది. ఓకే, అసలు ఇది లోపల ఎలా పనిచేస్తుందండి? ఫ్యాట్ బర్న్ అనేటువంటి అంశం ఇక్కడ ఎక్కడ ఉంటుంది అసలు ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు? ఓకే, సో మనము యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అనేటివి లైక్ ఐ సెడ్ ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, దీంట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దానివల్ల ఈ బాడీలో అయితే ఏదైతే ఇన్ఫ్లమేషన్ అనేటిది అయిందో ఈ ఫుడ్స్ వాటిని తక్కువ చేస్తాయి. ఓకే, రైట్. సో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్లో ఎగ్జాంపుల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ బాడీలో రెస్పాన్స్, ఈ స్ట్రెస్ రెస్పాన్స్ అనేటి వాటిని తక్కువ చేస్తుంది. అయితే ఇలాంటి డైట్స్ అన్నిటినీ కూడా మామూలుగా ఎక్కడో సోషల్ మీడియాలో చూసేసి ఫాలో అయిపోతూ ఉంటారు కదా. యాజ్ ఎ డైటీషియన్ మీరు చెప్పండి, జనరల్గా ఇలాంటి ఫుడ్స్ ఎవరికి రికమెండ్ చేస్తారు? దీనివల్ల ఎవరికి ఎక్కువ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ఫుడ్ ఎఫెక్ట్ అనేది బాడీకి చూపిస్తుంది అంటారు? ఓకే, సో డిఫరెంట్, ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫోకస్ ఆన్ అ బ్యాలెన్స్ డయట్. అన్లెస్ ఇప్పుడు అథ్లీట్ ఉన్నారనుకోండి, లేకపోతే వేరే జనరల్ పాపులేషన్ ఎవరికైతే వేరే డిమాండ్స్ ఉంటాయో వాళ్ళకి కాకుండా బ్యాలెన్స్ డయట్ అనేటిది మనం ఫోకస్ చేస్తే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, లేకపోతే వీగన్ డయట్, వెజిటేరియన్, ఇవన్నీ ఆల్మోస్ట్ దాంట్లోనే కవర్ అయిపోతాయి. సో మనం బేసికలీ బ్యాలెన్స్ మీల్ అకార్డింగ్ టు NIN గైడ్ లైన్స్ ఏంటి అంటే, మన ప్లేట్ ఉందనుకోండి, హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి కవర్డ్ విత్ వెజిటబుల్స్. ఏ ఫామ్లోనన్నా వెజిటబుల్స్, ఇప్పుడు మనం సాలెడ్ ఫామ్లోనన్నా లేకపోతే కూరగాయలు చేసుకుంటాం కదండి, క్యాబేజ్ కర్రీ, ఇంకా కాలీఫ్లవర్ కర్రీ, ఇట్లాంటివి ఏదైనా హాఫ్ ఆఫ్ ద ప్లేట్ దాంతోనే కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. మిగతా 1/4 ప్రోటీన్స్, ఎట్లాంటివి అంటే పప్పు, లేకపోతే చికెన్, ఎగ్స్, ఎనీ ప్రోటీన్ ఫుడ్. మళ్ళీ మిగతా 1/4 ఆఫ్ ద పార్ట్ ఇట్ కెన్ బి కార్బోహైడ్రేట్ రిచ్. ఏముండాలి అంటే నార్మల్గా వైట్ రైస్ ఉండొచ్చు, చపాతీ ఉండొచ్చు, జొన్న రొట్టె ఉండొచ్చు, ఇంకా నౌ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ 2 మిల్లెట్స్, రైట్. సో మిల్లెట్స్ ఇలాంటివి ఫోకస్ చేసుకోవాలి. అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్, ఎందుకు అంటే ఫర్ బెటర్ డైజెషన్. ఇప్పుడు పెరుగు కూడా తీసుకుంటాం కదా, ప్రోబయోటిక్. సో మనకి డైజెషన్ ఈజీగా. రైట్. సో అంటే ఇది ఎలా అండి, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ అని పెట్టుకుంటాం కదా. రైట్. సో ఇప్పుడు మీరు సజెస్ట్ చేసే ఈ మీల్ అనేది ఏ టైంలో అయితే బెస్ట్ ఉంటుందంటారు? ఓకే, గుడ్ వన్. సో ఏంది అంటే, ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్కి కూరగాయలు అట్లా వీ యూజువలీ డోంట్ ఈట్. సో మనం బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్. ఇప్పుడు మనము లైక్ ద బ్యాలెన్స్ ప్లేట్ కాన్సెప్ట్ ఏదైతే చెప్పినానో, మనం బ్రేక్ఫాస్ట్ మీల్ ఉన్న హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ మనము ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనము యూజువల్గా హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఇట్ ఈస్ బెటర్. ఇప్పుడు మన ఇండియన్ జనరల్ సెడెంటరీ లైఫ్ స్టైల్కి మన ప్రోటీన్ అనేటిది చాలా తక్కువ తీసుకుంటున్నారు. అందుకే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గెటింగ్ మోర్ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. పౌడర్ సప్లిమెంట్స్ ఇవన్నీ కాకుండా ఫోకస్ ఆన్ న్యాచురల్ ఫుడ్స్ నుండి రాకపోతే అప్పుడు మనము సప్లిమెంట్ దగ్గరికి వెళ్ళాలి.